వింటున్నారా అండి? మన దేవుడు, మన యెహోవా దేవుడు ఈ యొక్క సృష్టిని సృష్టించాక పాపంలో పడిపోయారు ఈ యొక్క సృష్టి. కనుక నేను చాలా సంతాపపడుతున్నాను. ఈ భూలోకాన్ని నేను నాశనం చేస్తున్నాను. ఈ మనుషులను, ఈ జంతువులను, పాపముతో ఉన్న ప్రతి ఒక్క దాన్ని నేను సర్వనాశనము చేసి, ఒక నూతనమైన జీవితం, నూతన పరిశుద్ధాత్మతో నింపబడిన కుటుంబాన్ని నేను ఎన్నుకుంటాను. ఆ కుటుంబం ద్వారా ఏదైతే దేవుడు చేయబోతున్నాడో నోవాహ నోవాహుతో ముందుగానే దేవుడు సంభాషణ చేస్తున్న రీతిని మనం ఇక్కడ చూస్తున్నాము. అలాగే మనం చూచుకున్నట్లయితే మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనిది రెండేసి చొప్పున నీకు ఓడలోనికి తేవలెను. వాటిలో మగదియు, ఆడదియు ఉండవలెను. నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షువులలోను పక్షువులలోను వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్దకు ప్రైజ్ ద లార్డ్. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. నోవాహు అట్లు చేసెను. దేవుడు అతన్ని ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. చూడండి, ఈ వచనాలు కదండి. ఈ అంత ఇక్కడి నుంచి ఇక్కడి వరకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు నోవాహుకు జన్మనిచ్చే ముందే మరి నోవాహు ఎవరి కుమారుడండి? నోవాహు ఎవరు కుమారుడండి? నోవాహు దేవుని కుమారుడు. నోవాహు ఎవరు కుమారుడు? మనం నేర్చుకున్నాం కదండి. లేమేకు కుమారుడు నోవాహు. మరి కుమారుడు పుట్టాక ఆ కుమారునికి నోవాహు అని పేరు పెట్టినప్పుడు మరి నోవా అనేసి పేరు పెట్టడం జరిగింది. మరి పెట్టినప్పుడు ఆ నోవాహుకి పేరు ఏంటిదంటే నెమ్మది, శాంతి, సమాధానము. అది పేరు మనం పెట్టుకునే పేరు ఎలాంటి పేరు అయి ఉన్నా సరే ఈరోజు దేవుడు మనకంటున్నాడు, నీకు సమాధానం కలుగునుగాక, నీకు శాంతి కలుగునుగాక, నీకు ప్రశాంతత కలుగునుగాక అని ఈ యొక్క పేరు ద్వారా మనకి సమాధానం ఇస్తున్నారండి. కనుక ఈరోజు దేవుడు ఏం చేశారంటే నువ్వు ఆ రోజు ఎవరెవరైతే నోవా పుట్టక ముందు వరకు ఎవరెవరైతే ఉన్నారో మరి వారందరినీ వారి పై తరములు, కింద తరములు, జంతువులు, పశువులు, పక్షులు, పాపముతో నింపబడిన ప్రతి ఒక్కటి దేవుడు నశింప చేయాలి. నేను చాలా సంతాపపడుతున్నాను. నశింప చేయాలి. ఎందుకంటే ఈ లోకంలో నేను ఏదైతే సృజించానో అది నేను చాలా ప్రేమతోనూ, పరిశుద్ధముతోనూ, ఎంతో ప్రవర్చనలతోనూ, పరిశుద్ధాత్మతోనూ నేను చేశాను. కానీ ఈ యొక్క లోకంలో పుట్టిన ఆదాము అవ్వ నుంచి మరి నోవాహు ముందు వరకు ఎవరైతే పుట్టారో, ముందు జనరేషన్ వరకు పుట్టారో వారందరూ పాపంతో నింపబడ్డారని నోవాహుకు వివాహమైనాక మళ్ళీ తన ముగ్గురు కుమారులు, కోడన్లు వీరందరూ